నా లగ్గమప్పుడు 2 చెంబులు 2 పల్లె 2 గ్లాసులు పెట్టిండ్రు మా అమ్మగారు. అబ్బా మా తమ్ము లగ్గముల టాక్టారెడ్ సామాన్ తెచ్చే వరకు నా కడప అంతా కిందికి మీది నోరంతా కొట్టుకోబుద్ది అయింది. నాకు ఈ 3 గిన్నెలు ఇచ్చినావు కానీ గంత సామాన్ తెచ్చినావు, నాకెట్లా అనక సగం సామాన్ కావాలి అని నేను కడుపులు పెట్టిన. కడపంతా మసిలింది. ఇక నాకు బాగా తిక్క పుట్టింది. మసలుది మా నాన్న అంటాడు కదా, గాల సామాన్ నీకెట్టిస్తాం బిడ్డ, వెనక సిరిగొనిస్తాం కానీ ఇవ్వాలి ఏమంటారు అంటాడు. గాల సామాన్ కాదు, మన ఇంటికి వచ్చినప్పుడు మన సామానే కదా, నాకు ఇవ్వాలి కనుక సగం అంతా. ఎట్లా ఇవ్వవు నువ్వు? వాళ్ళ బిడ్డకు గంత సామాన్ ఇచ్చినప్పుడు నాకు గిన్నెని ఇచ్చినావు, నాకు అనక సగం ఇవ్వాలి కదా, ఎట్లా ఇయ్యరు చెప్పు ఫ్రెండ్, నువ్వు చెప్పు. ఇక మావ అంటది కదా, అద్దుతి మేము వెనక సిరిగొనిస్తాం బిడ్డ, ఇప్పుడు మనము మందుల మాట అనుకోవద్దు అంటది. అగో గంత సామాన్ తెచ్చే వరకు నాకు ఎంత పానం గజ్జమనాలే. నాకు పేంతరు జనం వచ్చి పిలికి ఆ సామాను చూస్తే కన్ను తిరిగినాయి, చక్కెర వచ్చింది. నాకు ఈ మూడు బోకలు ఇచ్చినావు, నీకేమో ట్రాక్టర్ సామాన్ తెచ్చుకుంటావు. మరి నాకెట్ ఇవ్వాలి? అవి సగం నాకు ఇవ్వాలి కదా. నేను కేసేస్తానన్నా, నేను ఊకుండా కేసేస్తా, నాకు సగం సామాన్ ఇయ్యి. బట్టలు పెద్ద పట్టు చీరలు నాకు సగం నింపిమన్నా నేను. నాకు అంటే నీకు కొత్త ఎట్లుండి నాకు సగం చీర నింపిమని చెప్పిన. నేను నాకు సగం చీర పంపి నాకు అనగా సగం పోలి ఇమ్మన్నా. నేను ఇద్దరు ఏం చేస్తారో కేసేస్తా ఫ్రెండ్, మీరు కూడా న్యాయం చెప్పురు నాకు.